ప్రియా సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరూ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. అశుభ్రపరిచేవారు అనే దాని గురించి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించిరి అని పరిశుద్ధ దేవుని యొక్క లేఖన భాగములో చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, ఎన్నో శతాబ్దాలుగా మానవుడు భూమిని కలుషితంతో నింపుతూ ఉన్నాడు. అతడిప్పుడు అంతరిక్షంలో గందరగోళాన్ని సృష్టిస్తూ ఉన్నాడు. అంతరిక్షంలో ఎగిరే వస్తువుల సంఖ్య అధికమైపోతూ ఉంది. ఒకదానితో ఒకటి ఢీకొనే అవకాశము చాలా ఎక్కువగా ఉందని నిపుణులు అభిప్రాయం. ప్రియా సహోదరి సహోదరులారా, చెప్పుకోదగిన పరిమాణంలో ఉన్న పలు శాటిలైట్లు భూమండలం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అవే కాక 10 లక్షల చిన్న లోహపు మొక్కలు మరియు అనేక పెద్ద లోహపు మొక్కలు భూమి చుట్టూ తిరుగునట్లు అంచనా వేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మానవుడు వాతావరణాన్నే కాక మరన్నిటిలో కలుషితం చేస్తూ ఉన్నాడు. అతడిలో దైవారాధన కూడా అపవిత్రపరిచే గుణముందని బైబిల్ చెబుతూ ఉంది. మనం దేవునికి తగినంత మర్యాద ఇవ్వకపోతే ఆయన నామానికి ఘనతకు అపకీర్తి తెచ్చేవారంగా ఉంటాము. ప్రియా సహోదరి సహోదరుడా, ఇజ్రాయేల్ ప్రజలు చేసిన పని ఇదే. మిగిలిపోయిన ఆహారం ప్రభువునకు సమర్పించిరి. ఆరాధన కలుషితం చేశారని మలాకి 1వ అధ్యాయములో చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు అయిష్టముగా దేవుణ్ణి గౌరవించారు. 7-8 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. తమ నాయకుల పట్ల వారు అదే విధంగా ప్రవర్తించి ఉన్నట్లయితే ఆ గౌరవాన్ని నాయకులు తిరస్కరించి ఉండేవారు కదా. వారు నిషేధింపబడిన వాటిని దేవునికి బలిగా అర్పించి దేవునికి కావలసిన వాటిని ఎంతో ప్రయాసపడి సమకూర్చవలసి వస్తుందని, అవన్నీ కూడా అసహ్యమైనవి అని నిందిస్తూ ఆయన ఆరాధన కార్యక్రమాన్ని అపవిత్రపరిచేవారుగా ఉన్నారు అని 12-13 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరుడా, క్రీస్తు యొక్క అపరిమితమైన కృప ద్వారా అవిధేయత మరియు అగౌరవము క్షమించబడతాయని మనకు తెలుసు. అయితే ఈ లోపల జరగవలసిన నష్టం జరిగిపోతుంది. కనుక కాలుష్యము లేని పవిత్రమైన భక్తితో దేవుని పూజించాలి. అటువంటి భక్తినే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. పనికిమాలిన కాలుష్యాన్ని మన ఆరాధనలో చేర్చకుండా జాగ్రత్త పడదామా? మరి ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని యొక్క సన్నిధి పవిత్రమైనది గనుక, దేవుని యొక్క సన్నిధి విలువైనది గనుక, దేవుని యొక్క సన్నిధి ఘనమైనది గనుక దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో భక్తితో విశ్వాసముతో నమ్మకముగా దేవుని ఆరాధించినట్లయితే తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు నూరంతులుగా దీవించబడతారని పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో పరిపూర్ణమైన భక్తితో దేవుని ఆరాధిద్దాం. దేవుని ఆశీస్సులు మనం పొందుకుందాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. ఒక విలువైన ప్రాముఖ్యమైన మాట మనం చెబుదాం. వాస్తవమైన ఆరాధన దేవుని యొక్క విలువను గురించి స్తుతిస్తూ ఉంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయింపచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాలు తండ్రి, గడిచిన కాలమంతా కూడా నీ దయలో నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఉన్నావు తండ్రి. మమ్మలను ఈ లోకములో సృష్టించినదే నేను ఆరాధించడానికి ప్రభువా. నేను ఆరాధించడానికి మమ్మల్ని ఈ లోకానికి ప్రభువా మీరు మమ్మల్ని రప్పించి ఉన్నారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. అటువంటి నీ ఘనమైన నామాన్ని పరిశుద్ధమైనదిగాను భక్తి విశ్వాసములతో నిన్ను ఆరాధించాలని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. మా ఆరాధనలో ఎటువంటి కలుషితం లేకుండా నీ యందు విశ్వాసముతో భక్తితో నేను ఆరాధించే గొప్ప మనసును ఈ ఉదయకాల సమయంలో మా అందరికీ దయచేయండి. నీ సందేశం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, వారి కుటుంబాలని నీ కృపాని కాపుదలు నడిపించమని
మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రవచ్య పర్యంతరము ప్రార్థిస్తున్న మనకును సర్వలోక పరిశుద్ధులకును తోడై నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ వన్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ.